అస్థేయము ఏ వ్యక్తి మనస్సు, వాక్కు మరియు శరీర అవయవములతో దొంగతనము అనగా ఇతరుల సొత్తును అపహరించకుండా ఉండునో అట్టి వ్యక్తి ఇతర మానవులలో విశ్వాసపాత్రుడుగా, కులములో గొప్పవాడుగా కాగలడు. అంటే ఎప్పుడు కూడా ఒకరి సొమ్ము తీసుకోర్రా ఫలానా ఆయనకు ఇచ్చినా కూడా ఏదైనా కానీ ఖచ్చితంగా ఎవరి సొమ్ము వాళ్ళకి ఇస్తాడు, ఒకవేళ బదులో సదులో ఇచ్చినా కూడా అనేటువంటి గౌరవభావం సంపాదించుకోవాలి. ఈనాడు ఎగ్గొట్టిపోవడం వల్ల ఇప్పుడు తప్పించుకుంటావు అంతే, నెక్స్ట్లో ఎడ తప్పించుకుంటావు? దేవుని చేత తప్పించుకోవడానికి కాదు, ఈ లోకంలో అంటే లంచాలు మంచాలు వచ్చి తప్పించుకుంటావు. నానాక పనులు చేసి కూడా దేవుడు మెట్టు తీసుకొని కొడతాడు, అడిగి పోతే ఏ లంచాలు వినడు. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక ఉత్తమ గుణములతో ఉత్తమ పదార్థములను పొందును. ఈ రకంగా పొందుచు ఉత్తమ శ్రేణి మానవునిగా భాషిల్లును, అంటే గొప్పవానిగా ఉత్తముడుగా పేరు పొందుతాడు అని ఈ యొక్క అస్థేయాన్ని మనం పాటిస్తే. అస్థేయము అంటే దొంగతనము, ఇతరుల వద్ద అపహరించకుండా ఉండేవాడు. స్థేయము అంటే దొంగతనం. అది బ్రహ్మచర్యం.